కూకట్పల్లిలో 435 ఏళ్ల చరిత్ర కలిగిన రామాలయంలో శ్రీరాముడి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. స్వామివార్లను ఊరేగింపుగా కళ్యాణ మండపానికి తీసుకొచ్చి కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించారు అర్చకులు. ఈ కార్యక్రమానికి కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, ఎమ్మెల్సీ నవీన్ హాజరై స్వామివారి కళ్యాణ మహోత్సవం తిలకించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను భక్తులకు అందజేయనున్నారు. జై శ్రీరామ్. శ్రీ రామచంద్రాయ నమః, రామభద్రాయ నమః. అనాది నుండి మన సీతారామ కళ్యాణానికి ఒక చక్కటి అర్థం ఉంది. సాంఘికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ దీనికి ఒక చక్కటి అర్థం ఉంది. వారి కళ్యాణంలో ఈ యొక్క గొప్పతనం భద్రాచలంలో చూస్తాం, అలాగే ఇప్పుడు అయోధ్యలో కూడా చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ సామాన్యమైన చిరు ఉద్యోగాలు చేసుకుంటూ ఇక్కడ నివసించే ఇండీస్ 1 సిటీలో నివసించే అందరూ కూడా ఒక 5,000 మంది వరకు అనుకుని ఇందులో యూత్ ముఖ్యంగా పార్టిసిపేట్ చేశారు. అందరూ సీనియర్ సిటిజన్ చేశారు, మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళు చేశారు. అందరూ కూడా అనుకుని ఈ కార్యక్రమాన్ని చక్కగా చేయాలని చెప్పి, ఎందువల్లంటే ఇది 5వ సంవత్సరం. 5 సంవత్సరాలు కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తాం. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఈ కమ్యూనిటీలో ఉండే 1350 ఫ్లాట్స్ మొత్తం అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవటం, అందులో ఉండే భక్తులు అందరూ కూడా పాల్గొనడం చాలా ఆనందదాయమైన విషయం. ఈ భజన మన స్వామి పూజ చూసి, శ్రీరామచంద్రుడు పూజ చూసి బయట నుంచి వచ్చి చాలా మంది ఇక్కడ ఫ్లాట్లు కూడా కొన్నారు. ఎందువల్లంటే అంత కార్యక్రమం ఆధ్యాత్మికంగా కమ్యూనిటీస్లో తక్కువ ఉంటుంది. ఇక్కడ గణేష్ పూజ కానీ, దసరా పూజ కానీ, అయ్యప్ప స్వామి పడి పూజ కానీ, రామనవమి రామచంద్రుడి పూజ కానీ ఈ కార్యక్రమం, అలాగే శివరాత్రికి శివుడు పూజ కానీ, సొసైటీలో ఉన్న వాళ్ళు అందరితో కూడా పాలాభిషేకం చేయించడం, దసరా అమ్మవారికి లాస్ట్ ఇయర్ అయితే 13 రోజులు స్థాపించడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ చక్కగా జరుగుతున్నాయి. వారి ఆశీస్సులతోటి, మీలాంటి పెద్దల ఆశీస్సులతోటి ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ అందరూ ఆ భక్తిమయంగా, భక్తితో కూడుకున్న సముద్రంలో మునిగి తేలాడుతూ సుఖశాంతులతోటి, ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి భార్య బిడ్డలు అందరూ కూడా, పిల్లలు అందరూ కూడా ఆనందంగా జీవించాలని ఆ శ్రీరామచంద్రుడిని కోరుకుంటున్నాం. శ్రీరామచంద్ర భగవానికి జయ. ప్రజలందరూ నిజంగా చాలా ఇన్స్పైర్ కావాలి, చాలా నేర్చుకోవాలి. శ్రీరాముడి చరిత్ర, రామాయణం చదివితే నిజంగా అన్ని విషయాలు తెలుస్తాయి. ప్రతి ఒక్కరు రామాయణం నేర్చుకోవాల్సిందే, రామాయణం చదవాలి. పాతకాలంలో ఎన్నో స్టోరీలు ఉన్నాయి. మనం ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని మనం వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ సమాజ సేవకు అందరం కృషి చేద్దాం. ఎందుకంటే సమాజంలో మంచి చెడు ఉంది కాబట్టే, ఈ రోజుల్లో మంచి ఉంది కాబట్టే మనం దేశం ఇంత బాగా నడుస్తుంది. ఇంకా ఇదే ఐకమత్యం ముందు కూడా ఉంటే ఇంకా మన దేశం పురాతన కాలంలాగా మన చరిత్రలో నిలుస్తాం. కాబట్టి అందరూ శ్రీరామనవమిని ఘనంగా ఫ్యూచర్లో కూడా మంచి సాంప్రదాయబద్ధంగా చేసుకోవాలని కోరుతున్నాను. శుభాకాంక్షలు. ముఖ్యంగా 1 సిటీలో అందరు ఐకమత్యంతో ఇక్కడ శ్రీరామనవమి పండుగ జరుపుకోవడం చాలా సంతోషం. ఘనంగా లాస్ట్ టైం కూడా 1 సిటీలో శ్రీరామనవమి ఘనంగా జరుపుకున్నారు. అట్లనే ఇదే ఐకమత్యంతో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి జరుపుకోవాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం.